Hello darlings, welcome back to the new movie review of Korean Kankaraju and starred actors by Varun Tej, Ritika Nayak and Satya. మరి ఆల్మోస్ట్ మెగా ఫ్యామిలీలో అందరూ కంబ్యాక్ ఇచ్చినట్టే మరి మన వరుణ్ తేజ్ కూడా కంబ్యాక్ ఇచ్చారా లేదా, మరి మూవీ బాగుందా లేదా, మూవీలోని పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి అని చెప్పి కంప్లీట్ గా వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు కొత్త ఎవరైనా ఈ వీడియోని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తుంటే ఈ వీడియోకి లైక్స్ కొట్టడం, ఈ వీడియోని హైప్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. అండ్ ఇంకో జస్ట్ 15 సబ్స్క్రైబర్స్ మాత్రమే మన ఛానల్ 15.8K సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ అవుతుంది. కొద్దిగా కొత్త చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. కమింగ్ టు ది మూవీ స్టోరీ ప్లాట్ గురించి మాట్లాడుకోవాలి. మీకు క్లియర్ గా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే రాయలసీమలో ఉండే కనకరాజు దగ్గరికి ఒక కొరియన్ ఆత్మ రావడం జరుగుతుంది. మరి ఆ కొరియన్ ఆత్మ ఎలా వచ్చింది, ఆ ఆత్మ వచ్చాక తన లైఫ్ లో ఎలాంటి చేంజెస్ అయితే జరిగాయి అండ్ అసలు ఆత్మ వల్ల తన లైఫ్ ఎలా టర్న్ అయిపోయిందని చెప్పేసి తెలియాలంటే ఈ రిమైనింగ్ పార్ట్ అంతా డెఫినెట్ గా మీరు ఈ మూవీని థియేటర్ లో చూసే తెలుసుకోవాలి. ఓవరాల్ గా మూవీ గురించి వచ్చేసి మాట్లాడుకోవాలంటే ఇట్స్ వర్త్ అండ్ వాచ్ అని చెప్పేసి అనిపించింది. మరి మూవీలోనే పాజిటివ్స్ విషయానికి వచ్చేసి మాట్లాడుకుందాం. అండ్ వరుణ్ తేజ్ గారి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లుక్స్ ట్రాన్స్ఫర్మేషన్ కానివ్వండి, లేదంటే ఆ రాయలసీమ స్లాంగ్ కానివ్వండి, చాలా వరకు అయితే డెడికేషన్ చేశాడని చెప్పేసి సింపుల్ గా అర్థమైపోతుంది. ముఖ్యంగా కొరియన్ ఉన్న సీన్స్ అయితే మీకైతే బాగా నచ్చితే మూవీకి వన్ అండ్ ఓన్లీ పాజిటివ్ హైలైట్ ఏదైనా ఉందంటే డెఫినెట్ గా సత్య గురించి మాట్లాడుకోవాలి. వరుణ్ తేజ్ అండ్ సత్య ఉన్న ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా అయితే కామెడీ అయితే వర్కౌట్ అయితే అవుతుంది మూవీలో. అండ్ మనం అయితే బాగా ఎంటర్టైన్మెంట్ అయితే అవుతాం మూవీలో. అండ్ కామెడీ సీక్వెన్స్ లో అయితే చాలా బాగా వర్కౌట్ అవుతాయి. ముఖ్యంగా అవి ఇంతలా వర్కౌట్ అయ్యాయి అంటే డెఫినెట్ గా మాట్లాడుకోవాల్సింది సత్య వల్లనే అవి వర్కౌట్ అయ్యాయి అని చెప్పేసి చెప్పాలి. అండ్ మిగతా యాక్టర్స్ కూడా అయితే ప్రతి ఒక్కరు బాగానే చేశారు. అండ్ కనిపించినంత సేపు కూడా అయితే వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అయితే పర్లేదు అనిపించింది. అండ్ హీరోయిన్ రితిక నాయక్ పర్ఫార్మెన్స్ కూడా అయితే పర్లేదు. అండ్ కనిపించినంత సేపు తను ఉన్నంత సేపు కూడా అయితే కామెడీ వర్కౌట్ అయ్యింది చాలా చోట్ల కూడా అయితే తన వల్ల కూడా. అండ్ ఇంకా ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది వరుణ్ తేజ్ గురించి మాట్లాడుకోవాలి. ఆ లుక్స్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఆ లాంగ్వేజ్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడుకోవాలి. ముఖ్యంగా కొరియన్ ఉన్న సీన్స్, ఆ లాంగ్వేజ్ కానివ్వండి, కొరియన్ లాంగ్వేజ్ అండ్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తే ప్రతి ఒక్క సీన్ కూడా రాయలసీమ స్లాంగ్ కూడా అయితే మీకు అయితే బాగా అనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా కొరియన్ లాంగ్వేజ్ ఆ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ మూవీకి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మూవీ ఇంటర్వెల్ ట్విస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ లో కూడా అయితే నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్లు ఉంటాయి. అండ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది సెకండ్ హాఫ్ మాత్రం. అండ్ మూవీ స్క్రీన్ ప్లే, రైటింగ్, సినిమాటోగ్రఫీ అన్ని బాగున్నాయి. అండ్ నాకు మూవీలో పెద్దగా నెగిటివ్స్ అయితే ఏమనిపించలేదు, కానీ నెగిటివ్స్ అనిపించినాయి. సాంగ్స్ పెద్దగా అయితే వర్కౌట్ అవ్వలేవు, సాంగ్స్ సోగానే ఉన్నాయి. అండ్ ఒకటి రెండు సాంగ్స్ మీకు బాగా నచ్చచ్చు. అండ్ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకోవాలి. చాలా సీన్స్ బాగా ఎలివేషన్ అయ్యాయి అంటే డెఫినెట్ గా మన తమన్నాని ఇచ్చిన ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్లనే ఎలివేషన్ అయ్యాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మోస్ట్ ఆఫ్ ది సీన్స్ లో బాగా ఎలివేట్ అయ్యాయి అంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్లనే. అండ్ ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే ఒక మంచి ప్రాపర్ కామెడీ హర్రర్ ఫిల్మ్ చూడాలనుకుంటే మాత్రం మీరైతే ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకుండా మీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీస్ తో హ్యాపీగా మూవీని థియేటర్ కి వెళ్ళి అయితే చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ ఉండదు. హ్యాపీగా ఫ్యామిలీస్ తో, ఫ్రెండ్స్ తో, పిల్లలతో కలిసి వెళ్ళి చూడండి. డెఫినెట్ గా వాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ అవుతారు. అండ్ దట్స్ ద రివ్యూ ఆఫ్ కొరియన్ కనకరాజు. ఐ హోప్ యు లైక్ ఇట్. అసలు ఈ పాటికే ఈ మూవీని ఈ రోజు ప్రీమియం షోస్ లోనే ఎంతమంది థియేటర్ లో చూసారో లేదు. అండ్ ఈ రోజు 12 వరకు ఈ మూవీకి ప్రీమియం షోస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి. ఒకవేళ ఈ రోజు మిస్ అయ్యి ఈ రోజు చూడకుండా ఉంటే రేపు ఈ మూవీ వరల్డ్ వైడ్ రిలీజ్ కాబట్టి హ్యాపీగా రేపు కూడా చూడొచ్చు. మరి ఈ రోజు ఆల్మోస్ట్ చాలా మంది చూసేసారు అనుకుంటున్నాను. మరి ఈ రోజు ఎంతమంది చూసారో లేదు అండ్ రేపు ఎంతమంది చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. మరి అసలు చూసారో లేదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. మరి ఇంతవరకు ఈ వీడియోని ఎవరైనా చూసి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి అయితే లైక్స్ అయితే కొట్టలేదా, మరి ఫాస్ట్ గా ఈ వీడియోకి లైక్స్ కొట్టడం అండ్ హైప్ బటన్ క్లిక్ చేసి ఈ వీడియోకి హైప్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. అండ్ ఇంకో జస్ట్ 15 సబ్స్క్రైబర్స్ మాత్రమే. ఆల్రెడీ చెప్పాను కదా మన ఛానల్ 15.8K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవుతుంది. మరి కొద్దిగా కొత్త చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. అండ్ మరి మనం నెక్స్ట్ మూవీ రివ్యూస్ తో, నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తో, కంటెంట్స్ తో మనం అయితే మళ్ళీ కలుద్దాం. మరి బాయ్ డార్లింగ్స్ అందరికైతే.